ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లావెండర్ మొక్క. ఈ లావెండర్ మొక్క లామియేసే కుటుంబానికి చెందిన మొక్క. లావెండర్ అనే పదం లాటిన్ పదమైన లావేరా అనే పదం నుండి ఉద్భవించింది. లావేరా అంటే శుభ్రపరచు అని దాని అర్థం. ఈ లావెండర్ మొక్క చాలా అద్భుతమైన ఔషధపరమైన మొక్క. ఈ మొక్క నుండి లావెండర్ నూనెను తయారు చేస్తారు. ఇది ఒక ఆవశ్యక నూనె, ఒక సుగంధ తైలం. ఈ తైలాన్ని ఆరబెట్టిన పూల నుండి, పూల కంకి నుండి ఉత్పత్తి చేస్తారన్నమాట. ఈ లావెండర్ నూనె ఔషధంగా కూడా బాగా ఉపయోగిస్తారు. లావెండర్ మొక్కను ఫ్రాన్స్లో ఎక్కువగా సాగు చేస్తారు. వీటిలో పలు రకాలు ఉన్నాయి. లావెండర్ నూనె సుగంధ తైలం మాత్రమే కాదు, ఔషధ గుణాలు కలిగి ఉన్నందున వైద్యంలో కూడా ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. అరేబియన్స్, ఈజిప్టులు లావెండర్ను సుగంధ ద్రవ్యంగా వాడేవారు. అలాగే వారు ఆ కాలంలో శవం పాడవకుండా వాడే ద్రవ్యాలలో లావెండర్ను ఎక్కువగా ఉపయోగించేవారు. లావెండర్ నూనెలో ముంచిన వస్త్రాలను, మమ్మీలను చుట్టుటకు వాడేవారు. గ్రీస్, రోమ్లలో లావెండర్ను సర్వరోగ నివారణగా కూడా ఉపయోగించేవారు. 17వ శతాబ్దపు ఇంగ్లాండ్లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు అక్కడి జనాలు లావెండర్ పూలను తమ నడుముకు కట్టుకునేవారట. ఆ విధంగా ఆ వ్యాధి నుండి రక్షిస్తుందని వారు నమ్మేవారట. ఈ లావెండర్ నూనెను మొక్క యొక్క పుష్పించే భాగాల నుండి, అనగా పూలు, మొగ్గలు, పూల తొడిమలు, కాడల నుండి ఆవిరి స్వేదన క్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు. పూలు బాగా పూచిన తరువాత సేకరించి నూనెను ఉత్పత్తి చేస్తారు. 150 పౌండ్ల పూల నుండి 1 పౌండ్ నూనె ఉత్పత్తి అవుతుంది. లావెండర్ నూనె మంచి యాంటీసెప్టిక్ నూనె, బాధనాశక ఔషధము, మానసిక కృంగుబాటును తగ్గించే మంచి ఔషధం ఈ నూనె. కీలవాత నివారణ, శూలహార, తాప నివారక మందు, రక్తాధిక్యం తగ్గించు మందు, మూత్రవర్ధకము, ఋతుస్రావము, అవకతవకతలను నియంత్రించే మందుగా ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ నూనె సుగంధ ద్రవ్యంగా కాస్మెటిక్స్లో కూడా ఉపయోగిస్తారు. ఈ పూల గుత్తి నుండి తీసిన నూనెను ఆయిల్ పెయింటింగ్లో కూడా వాడతారు. సబ్బుల తయారీలో, షాంపూ, చర్మానికి రాసే ఔషధ మందుల్లో కూడా ఈ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ నూనె కొందరి వ్యక్తులలో అలర్జీని కలిగించవచ్చు. ఈ నూనెను పీల్చడం వల్ల లేదా ఒంటి మీద రాయడం వల్ల వారిలో తలనొప్పి, వాంతులు రావడం, చలిగా ఉండడం వంటివి జరుగుతాయి. అలాంటి వారు ఈ నూనెను వాడరాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.